నేను వేలూరు గిరినాథ్ ప్రకాష్. ఈ ఊరిలోనే గాండ్లపల్లిలో నేను పుట్టి పెరిగినాను. ఈ దారిలో మేము ఎప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు కూడా గుడిని చూసి, మా గుడి చాలా చిన్నదిగా ఉన్నది. 5కి 6, 5కి 4 అట్లా చాలా చిన్న సైజులో ఉండింది. కాబట్టి అప్పుడప్పుడు అనిపించేది, వేరే చోట్ల గుళ్ళు చూసి వచ్చినప్పుడు మా ఊర్లో కూడా కొంచెం బాగుంటే గుడి ఇంకొంచెం పెద్దదిగా ఉంటే బాగుంటుందని అనిపించేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఇంకొక 2 అంకణాలన్నా ముందర ఎత్తిస్తే ఎప్పుడన్నా అక్కడ నిలబడుకునేదానికి కొంచెం సౌకర్యంగా ఉంటుందని మా నాన్నతో చర్చించి అది ఎత్తించడం జరిగింది 1990 ఆ ప్రాంతంలో. ఆ తర్వాత నేను బెంగళూరుకు వెళ్ళి పరిశ్రమ స్థాపించి కొంచెం వృద్ధిలోకి వచ్చిన తర్వాత నేను మా బ్రదరు వేలూరు రమణయ్య కలిసి ఈ గుడి కొంచెం విశాలంగా, కొంచెం సౌకర్యంగా మనం గ్రామానికి అవసరమైతే కట్టే బాగుంటుందని తలిచి రామస్వామి గారితో చర్చించి, కంపల్ రామస్వామితో చర్చించి, బాబా నువ్వు ముందుండి అన్ని చేసేటట్లుగా ఉంటే నేను డబ్బులు ఇస్తాను, చేస్తాము అని చెప్తూ ఆయన సమ్మతించిన తర్వాత అయితే ఊర్లో వాళ్ళతో కూడా మాట్లాడి, వాళ్ళు కూడా సమ్మతిస్తే పని మొదలు పెడదాము అంటే ఆయన ఊర్లో వాళ్ళతో కూడా మాట్లాడి, ఊర్లో వాళ్ళతో దమ్ములముడికి శ్రీనివాసులతో, బగ్గిడి గౌరమ్మతో, బగ్గిడి నారాయణతో, దమ్ములముడికి హరితో, ఇంకా ఎవరెవరితోనో మాట్లాడినాడు. ఆయన పూర్తిగా మాట్లాడేది ఆయనకి తెలుసు. బట్ వీళ్ళతో అందరితో కూడా మాట్లాడి ఊర్లో వాళ్ళందరూ కూడా మంచి పని అని చెప్పినారు, నువ్వు చెయ్యి, నేను ముందుకుండి చేస్తాను అన్నాడు. ఆయన ద్వారా గుడి కట్టించడం మొదలుపెట్టిన తర్వాత ఒక సందర్భంలో నేను వచ్చినప్పుడు, అప్పుడే గుణవర్తముగా మొదలుపెట్టినప్పుడు ఈ జమ్ములమడి హరినాథము, కంపల్లి రామస్వామి, బగిడి గౌరమ్మ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అప్పుడు వండుకొని ఈ గుడి ఇప్పుడు ఈ పరిణామంలో ఈ సైజుల్లో కడతా ఉన్నారు. ఇది ఇంకొంచెం కన్నా పెంచి కడితే మేము మాల వేసుకున్నప్పుడు మాకు రాత్రిపూట ఉండడానికి కన్నా కొంచెం సౌకర్యంగా ఉంటుంది అభ్యర్థించిన దానికి నేను దాన్ని అంగీకరించి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు దీని ప్రకారం ఇప్పుడు హరి అడిగిన ప్రకారం కట్టించుకోవాలనేసి రామస్వామి బాబుని కోరినాను. ఆయన దానికి సరేపా నువ్వు డబ్బులు ఇస్తానంటే నేను కట్టిస్తాను అనేసి ఆయన దానికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత గుడి పని జరిగేటప్పుడు ఇంకొక అర్ధం ముక్కాల పని జరిగిన తర్వాత నాకు ఊర్లో నుంచి కొన్ని విషయాలు వినపడినాయి. ఏమనేసి గర్భగుడికి డబ్బులు హరి ఇస్తూ ఉన్నాడని, మిగతా మొత్తం గుడికి డబ్బులు నేను ఖర్చు పెడతా ఉన్నట్లు జరిగింది. నేను ఊర్లో పుకార్లు వస్తే నేను ఈ విషయాన్ని ఆయన్ని వివరణ అడిగితే ఆయన కొంచెము అర్ధ మనస్సుగా కొంచెం అవునని, కొంచెం కాదనలేక అవుననిలేక ఆయన నాకు సమాధానం చెప్పడం జరిగింది. అప్పుడే నాకు విషయం అర్థమైంది. సరే, ఇదేదో తేడాగా ఉంది, దీనికి నేను ఇంకా డబ్బులు ఇచ్చి కట్టించదలుచుకోలేదు, నా మనసుకి సరైన అనిపించలేదు, మీరు ఓ పని చేయండి, హరి డబ్బులు హరి పెట్టినాడు అని అంటూ ఉన్నాడు కదా, ఎంత పెట్టినాడు అడగండి, ఇచ్చేస్తాం, నేను నా మనసుకు వచ్చినట్లు కట్టించి నేను పూర్తి చేసి నేను గాండ్లపల్లి ప్రజలకి అప్పచెప్పేస్తాను. వాళ్ళు దేవాలయాన్ని నడుపుకొని అందరూ పూజలు చేసుకొని అందరూ నడుపుకొని, ఇది ఊరు దేవాలయము, ఊరందరూ నడుపుకునేట్లుగా చేసుకోండి. లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయమని చెప్పు, హరినే మిగతాదంతా పూర్తి చేసి నా డబ్బులు నాకు ఇచ్చేసి ఖర్చు పెట్టి పూర్తి చేసి ఆయన మనసుకు వచ్చినట్లు ఆయన చేసుకోమని అనేసి 2 అవకాశాలు ఇస్తే దీనికి హరి ఒప్పుకోకపోతే మళ్ళీ బగిడి గౌరమ్మ, రామస్వామి, దాము ద్వారా హరి ప్రయత్నించి మళ్ళీ నన్ను అడిగినారు. వీళ్ళ ముగ్గురు ద్వారా ప్రయత్నించి మళ్ళీ నన్ను అడిగారు. అట్లా నేను డబ్బులు ఇచ్చే శక్తి నాకు లేదు, గిరినాథ్ ప్రకాష్ డబ్బులు ఇచ్చే నాకు శక్తి నాకు లేదు, అట్లా అని చెప్పి నేను ఏదో మొక్కున్నాను, ఆ డబ్బులు నేను తీసుకుంటా కూడా నాకు కూడా మంచిది కాదు, కాబట్టి అది ఆయన దగ్గరే కట్టించమని చెప్పండి అనేసి, మిగతాది డబ్బులు వేసి ఆయన్నే కట్టించమని చెప్పండి. అట్లా కాదు, అట్లా బాగుండదు, నేను 3వ అవకాశం ఇచ్చిన, నా డబ్బులు ఇవ్వద్దు, మిగతా దానికి ఎంత అవుతుందో అంత నువ్వే ఖర్చు పెట్టి పూర్తి చేసుకొని నీ మనసుకు వచ్చినట్లు ఇచ్చి, మేము దాంట్లో జోక్యం కలిగి చేసుకో, నా డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా మనసులో ఉన్నట్లు నేను ఏదన్నా ఒక పని ఊరికి ఒకవేళ సత్రం కడతానో లేదా ఇంకో పని నా మనసుకు వచ్చింది ఏదో మన ఊరికి చేయాలని అనుకున్నా, మొదటగా ఈ గుడికి చేస్తామని అనుకున్నా, ఇప్పుడు గుడి విషయంలో ఇట్లా తేడా వస్తామని కూడా గుడి విషయం నువ్వు పూర్తి చేసుకో, మిగతా ఇంకోటి నేను ఏదన్నా ఒకటి చేస్తాను, నా మనసుకు వచ్చింది మన ఊరు ప్రజలకు చేయాలని మనసులో పడింది కాబట్టి చేస్తానని చెప్పి, దానికి అతను మిగతాది కట్టేదానికి కూడా హరికి శక్తి లేదని చెప్పినాడు, నువ్వే కట్టి పూర్తి చేయాలని మళ్ళీ వీళ్ళు నన్ను అభ్యర్థించడం జరిగింది. దీని మీద కొన్ని పంచాయతీలు జరిగినాయి, మాటల మధ్యలో బగిడి గోపాల్ కూడా ఒకసారి జోక్యం చేసుకొని ఎట్లో ఒకట్లు కట్టించగిరి, హరి ఇప్పుడు నువ్వే కట్టించి మీ అమ్మ నాయన పేరే వేసుకొని నీ మనసుకు వచ్చినట్లే చేయనంటూ ఉంటారు కానీ ఇంతకంటే ఏం చేయాలి, గుడి పని నిలిపితే మంచిది కాదు, మన ఊరికి ఇప్పటికే 6 నెలల పైన నిలిపేసినావు బాగుండదు, కట్టించుని ఆయన కూడా ఒక దశలో చెప్పడం జరిగింది, సలహా ఇవ్వడం జరిగింది ఒక పెద్దగా. సరేనన్నా నేను యోచన చేస్తాను, ఎందుకో మనసు కొంచెం తేడాగా ఉంది అనేసి అంటూనే నేను యోచన చేస్తానని చెప్పిన. ఆ తర్వాత ఇదే మాదిరిగా నా మీద ఒత్తిడి తెస్తూ ఉంటే, ఎప్పుడు నాకు ఫోన్లు చేస్తూ ఉంటే మళ్ళీ చివరికి నేను కట్టించిన తర్వాత పూజ కార్యక్రమాల దగ్గర కూడా కొన్ని ఆటంకాలు జరిగినాయి, పూజా కార్యక్రమం రోజు కూడా కొన్ని ఆటంకాలు జరిగినాయి. నేను పూర్తి వివరాలు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు,
సూక్ష్మంగా సింపుల్గా చెప్పాలనేది ఒకటి. రెండోది దానికి ఇంకో కారణం కూడా ఉంది. కొంతమంది నిన్న పెద్ద మనుషులు, అది మళ్ళీ చివరిలో చెప్తాను. మళ్ళీ ఆ తర్వాత గుడి పూజలు మీరు ఊరిలో వాళ్ళు చేసుకోండి అనేసి మేము ప్రారంభోత్సవం చేసి ఒక 2-3 వేల మందికి భోజనాలు కానీ ప్రసాదాలు కానీ ఏర్పాటు చేసి హోమం చేసి పూజా కార్యక్రమాలు చేసి మేము బెంగళూరు వెళ్ళిపోతూ ఊరి ప్రజలకు మీరు ఇంకెవరన్నా పూజలు చేసుకోండి, మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అనేసి అందరికీ కోసం మేము కట్టించిండేది. ఇది ఒకరి కోసం కాదని చెప్పేసి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత ఊర్లో వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉన్నారు, హరి పూజలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా పక్క ఊర్లో కూడా కొంతమంది వచ్చి పూజలు చేసుకున్నారు, కురపల నుంచి కానీ ఇట్లా కాదు ఎవరెవరికి